ప్రపంచానికే గురువుగా వచ్చినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. పిల్లలందరూ కూడా విద్యార్థులు వారికి విద్యను అందించేటువంటి గురువులను గౌరవించి సన్మానించేటువంటి దినముగా సెప్టెంబర్ 5వ తేదీని మనము అనేక సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాం. బైబిల్ ఇచ్చే సమాధానము ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో మత్తయి 23వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగూ సెలవిస్తున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఈ మాటను ఉటంకిస్తూ ఇహలోక సంబంధమైనటువంటి గురువులు లోక సంబంధమైన విద్యను బోధిస్తూ ఉంటారు, కానీ ప్రపంచ ప్రజలందరినీ పరలోకమునకు తీసుకొని వెళ్ళడానికి తీర్చిదిద్దినటువంటి ఏకైక గురువు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారే ఉత్తమమైన గురువు అని ఆయన ఉటంకించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలను తీర్చిదిద్ది పరలోకం వెళ్ళడానికి ఉన్నతమైన ఉత్తమమైనటువంటి సందేశములను అందించి మానవ జీవితాలను పాపం వైపు ప్రయాణించకుండా పరలోకం వైపు ప్రయాణించేటట్లుగా ఆయన అందించినటువంటి బోధనలు చాలామందిని ప్రభావితం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి మానవుడు బైబిల్ గ్రంథాన్ని తప్పకుండా చదవాలి. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే బైబిల్ అనగానే క్రైస్తవుల గ్రంథము అని అంటూ ఉంటారు. కాదండి, ఇది ప్రపంచ ప్రజలందరి చేతిలో ఆ పరమ గురువు అయిన యేసుక్రీస్తుల వారు పెట్టినటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథం, మానవ జీవితాలను తీర్చిదిద్దే గ్రంథం. కాబట్టి ఈరోజే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి తీర్మానం చేసుకుందాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. మీకందరికీ మరొకసారి ఈ టీచర్స్ డే సందర్భంగా శుభములు వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.